హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడు ఉంటావా పార్ట్ 37. ఒకవేళ గీతు వస్తే ఏం చేస్తావు కన్నయ్య? సైలెంట్గా ఉండకురా, నన్ను వదిలేస్తావా అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది దేవపాప. ఎందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? ఆమె తలనిమురుతూ అడిగాడు. ఫస్ట్ ఆన్సర్ చేయి కన్నయ్య. వదలనులే. నిజంగా? ప్రామిస్. తను చనిపోయింది దేవ్ నా చేతుల్లో. చనిపోయింది అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఎందుకు ఇంకా తాపత్రయపడుతున్నావు? మొదటి ప్రేమని ఎవరూ వదులుకోలేరు కన్నయ్య. గీతో వచ్చినా నన్ను వదలకురా. తను నీ ప్రేమ అయితే నువ్వే నా ప్రాణం. అలా జరిగితే ఒక్క క్షణం కూడా బ్రతకను నేను. వెంటనే చచ్. అతను చేసిన పనికి ఆమె మాటలాగి కళ్ళు వర్షించడం మొదలు పెడతాయి. ఇంటెన్స్డ్గా జరుగుతున్న పెదవుల కలయికకి ఆమె బాధ కొంచెం కొంచెంగా కనుమరుగవుతుంటే, దేవ్ ఊపిరి భారం అవుతున్న వేళ దూరం జరగాలని చూస్తుంటే ఇషాన్ దూరం జరగకుండా తల వెనుక చేపెడుతుంది. ఏయ్ వదలవే. దేవ్ జుట్టు పట్టుకుని దూరం జరుగుతాడు బలవంతంగా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇద్దరి నుదుర్లని తాకిస్తూ లాలనగా అంటాడు. తెలీదు కన్నయ్య, ఏంటో భయంగా ఉంది నాకు. నీది కేరింగ్ కాదు కదా, ఇప్పటికైనా ప్రేమిస్తున్నానని చెప్పరా? లవ్ యూ. నేను అంజలిని అనుకుంటున్నావా ఇడియట్? గుండెలపై కొడుతుంది ఉక్రోషంతో. నువ్వు చెప్పమన్నావు కదే. ఇలా కాదు, వైఫ్కి ఎలా చెప్తారో అలా చెప్పు. అలానే చెప్తున్నాను, లవ్ యూ. ఉఫ్, దండం రా దూత. కొంచెం సేపు కొడులు అయినా చేస్తావేనన్నంటూ బలవంతంగా ఇషాన్ టీషర్ట్ చింపేసేలో ఓపెన్ చేస్తుంది. పాగల్ కోపంగా అరుస్తాడు. ఏం చేసినా సైలెంట్గా ఉండు కన్నయ్య అంటూ అతని కౌగిల్లో గువ్వలా ఒదుగుతూ హోల్డ్ మీ టైట్లీ అని కళ్ళు మూసుకుంటుంది. నడుం భాగాన్ని ఫ్రీగా వదిలేస్తూ వీపు చుట్టూ చేయి బిగించి ఆమె తలని సున్నితంగా నిమిరి నిద్రపోయేలా చేస్తాడు ఇషాన్. ఊపిరి ఆపేసే భారమైన ప్రేమ అతనిదైతే అతనిని ఊపిరిగా నిలుపుకున్న పిచ్చితనం ఆమెది. వీళ్ళిద్దరి ప్రేమని కాలం వేరు చేయబోతుందా, లేక మరింత బలంగా పెనవేయబోతోందా? ఎందుకెప్పుడూ లేని విధంగా భయపడుతోంది అని ఆలోచిస్తూ ఆమె నుదుటిని పెదవులు నిలిపి నెమ్మదిగా కళ్ళు మూస్తాడు. జీవా గారు, నా స్కూటీ. చిన్నపిల్లలా అతన్ని ఖర్చుకుంటూ వెక్కుతుంది చందు. వదిలేమా, నీకు ఇంకో స్కూటీ కొంటాను. నిజంగా కొంటారా? ఇప్పుడు వెళ్దామా చెప్పు. వద్దులేండి, రేపు తెచ్చుకుందాం. ఈ ఏడు పాపే మరి. ఆయనకి అంత కోపం ఏంటి జీవా గారు? ఇంకా షివరింగ్ తగ్గలేదు నాకు. ఆ కోపం దేవుపై చూపించాలి, బట్ ప్రెగ్నెంట్ కదా, వదిలేశాడు. తన రూమ్కి వెళ్ళి జీవాని ఉయ్యాల్లో కూర్చోబెట్టి కూలింగ్ జెల్ సున్నితంగా రాస్తుంది చందు. నొప్పిగా ఉందా జీవా గారు? లేదు చందు, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు తెలీదే, వాడి లవ్లో డెప్త్ ఏంటో నాకు తెలుసు. దేవు కోసం ప్రాణం కూడా వదిలేస్తాడు. అంతలా మార్చేసింది వాడిని నా చెల్లి. నాకు ఇషాన్ గారిని చూస్తేనే వణుకు వస్తుంది, అదేంటో అని పెదవి విరుస్తుంది చందు. ఆమె చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని ఒక చేత్తో అతని కాలర్ పట్టుకుని మరొక చేత్తో జీవా కళ్ళు మూసి అతని పెదవులపై ముద్దు పెట్టి దూరం జరుగుతుంది. ఆ మాత్రానికి ఆమె హార్ట్ బీట్ 200 దాటేస్తుంది. నువ్వేనా చందు? నేనే. మీరు నన్ను టచ్ చేయట్లేదు కదా, అందుకే నేనే పెట్టేశాను. ఇదేదో బాగుందైతే. రేపు ఫస్ట్ నైట్ రూమ్లో కూడా నువ్వే. జీవా గారు సిగ్గుతో చితికిపోతూ అతని మాటలు వినలేక చెవులు మూసుకుంటుంది. ఈ అమాయకత్వంతోనే పడేస్తున్నాం. పద లోపలికి వెళ్దాం అని గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత మనాలిలో ల్యాండ్ అవుతారు ఇద్దరు. అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకుని టాప్ 1లో ఉన్న రిసార్ట్కి చేరుకుంటాడు శ్రీ శరణ్యులు. 2 days టైం ఉండడం వల్ల రూమ్ ముందుగానే బుక్ చేసేయడంతో తన డీటెయిల్స్ చెప్పి కీస్ తీసుకుని రూమ్కి వెళ్తారు. ఆమె లోపలికి వెళ్ళడంతోనే గజగజ వణుకుతూ రూమ్ హీటర్ ఆన్ చేస్తుంది శరణ్య. మీ మామగారు మంచి ప్లేస్ చూస్ చేశారు కదా శరణ్య బంగారం. పిలుపు మారిందేంటో సార్ గారికి. ఎందుకంటే మోస్ట్ రొమాంటిక్ హోటల్లో స్టే చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా నేను కూడా రొమాంటిక్గా మారిపోయా. ఆగండి శ్రీ, ఈ రోజుకి నా వల్ల కాదంటూ నీరసంగా బెడ్ మీదకి పడిపోతుంది శరణ్య. ఈ చలి వెచ్చగా నువ్వు నేను, నీకేం ఫీలింగ్స్ రావట్లేదా బేబీ అంటూ హస్కీగా ఆమె మెడలో స్కార్ఫ్ తీస్తాడు శ్రీధర్. ప్లీజ్ శ్రీ, చాలా టైర్డ్గా ఉంది.
జర్నీ వల్ల బేబీ. ఫ్రెష్ అవ్వు, నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను. థ్యాంక్ యూ అని వాష్రూమ్కి వెళ్ళడంతో టబ్ నిండా రోజ్ పెటల్స్ దర్శనమిస్తాయి ఆమెకి. మనుషులే రొమాంటిక్ అనుకున్న హోటల్ వాతావరణం కూడా అలానే ఉందనుకుంటూ ఆరాంగా బాత్ టబ్లో చేరుతుంది. ఇద్దరూ రెడీ అయ్యేసరికి వేడివేడి ఫుడ్ రావడంతో కడుపు నిండా తిని బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది శరణ్య. తెల్లటి మంచు వర్షంలా కురుస్తూ ఆమె కళ్ళకు అందంగా కనిపిస్తుంటే శ్రీ ఇలా రండి అని పిలుస్తూ అతని భుజంపై తలవాల్చుకుని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంటారు ఇద్దరు. కన్నయ్య, ఈరోజు కాలేజ్కి వెళ్ళాలంట, తీసుకెళ్తావా? నిన్నట్లా మూడీగా లేకుండా అప్పుడే విచ్చుకున్న కలువులా దేవు మోమ కనిపిస్తుంటే కుంకుమని తీసుకుని ఆమె పాపిట్లో పెడతాడు. ఎందుకు కాలేజ్కి? తెలియదు, సెమిస్టర్స్ వస్తున్నాయిగా, ఏమైనా ఇంపార్టెంట్ నోటీస్ ఇస్తారేమో. ఈవినింగ్ వరకు ఉండాలా? ఫస్ట్ తీసుకెళ్ళి కన్నయ్య, అక్కడ ఏం చెప్తారో చూసి కాల్ చేస్తాను నీకు. బాగున్నావు కదా నువ్వు? పద, ఆకలేస్తోంది. వెయిట్, ఇప్పుడే వస్తానంటూ ప్లేట్లో టిఫిన్ తీసుకుని ఆమె ఎదురుగా కూర్చుంటాడు ఇషాన్. తినిపిస్తే బాగుండును అని ఎంతో ఆశగా అనుకుంటుంది దేవ్. ఆమె ఆశను నిజం చేస్తూ పూరి ముక్కను తుంచి ఆమె నోటి దగ్గర పెట్టాడు. మెరుస్తున్న ఆమె కళ్ళను చూసి ఫస్ట్ తినంటూ ఆమె నోట్లో పెడతాడు. రోజు తినిపిస్తావా కన్నయ్య? తినిపిస్తాలే. ఐ లవ్ యూ సో మచ్. తిను ఫస్ట్ అంటూ ఆమెకి తినిపిస్తూ అతను తినేస్తాడు ఇషాన్. తర్వాత ట్యాబ్లెట్స్ వేసి కాలేజ్ దగ్గర కార్ ఆపి ఇబ్బందిగా ఉంటే కాల్ చేయదేవు అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ వెంటనే ఆమె ఎదురుగా ప్రత్యక్షమవుతాడు సురేంద్ర. పాపిట్లో కుంకుమ అతడిని వెక్కిరిస్తుంటే సురేంద్రని చూసి కూడా చూడనట్లు తన క్లాస్కి వెళ్ళిపోతుంది దేవ్. సన్నీ, మేడంకి టైం టు టైం జ్యూస్ ఇవ్వు. కానీ మేడం మిమ్మల్ని పట్టించుకోలేదు కదా సార్? నా ప్రేమ తనకి తెలియదు కదా, కోపం చూపించడంలో తప్పులేదు. అండ్ తను కడుపులో బేబీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఆ బేబీతో చాలా యూజ్ ఉంది నాకు అన్నాడు. ఏం చేస్తారు సార్ ఆ బేబీని? అది నీకు అనవసరం సన్నీ, వెళ్ళి నేను చెప్పిన పని చేయి. ఓకే సార్. ల్యాప్టాప్లో ఫైల్ చెక్ చేస్తూ తనకు వచ్చిన మెసేజ్ చూసుకుంటాడు గౌతమ్. ఆ మెసేజ్ సారాంశం చదివిన వెంటనే అతనికి కాల్ చేస్తాడు. హలో, ఎక్కడ ఉన్నావురా? హాస్పిటల్లో అన్నా. ఏమైనా తెలిసిందా నీకు? అన్న, ఈవినింగ్ నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి రా. జాగ్రత్త రా. ఆ సురేంద్రకి చిన్న అనుమానం వచ్చినా ఇప్పటి వరకు కష్టపడింది మొత్తం పోతుంది. ఏం పర్వాలేదన్నా, మెడిసిన్స్ రూమ్లో ఉండి కాల్ చేస్తున్నా. సరే అన్న, ఉంటాను, మర్చిపోకుండా ఈవినింగ్ వచ్చేయి. అతన్ని లాక్ చేయడానికి మరొక సాక్ష్యం దొరికినందుకు కసిగా పిడికిలు బిగిస్తాడు గౌతమ్. ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చూసుకుని ఫోన్లో అతను చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. ఎంతసేపు అయినా అతను రాకపోవడంతో వెళ్ళిపోదాం అనుకునే టైంకి హెల్మెట్తో వచ్చి, అన్నా అన్నీ ఇందులో ఉన్నాయి, జాగ్రత్తగా చూడనుకుంటూ మెరుపు తీగలా మాయమైపోతాడు. ఆ పెన్ డ్రైవ్ని గుప్పెట్లో బంధిస్తూ తన రూమ్లో కూర్చుని ల్యాప్కి కనెక్ట్ చేస్తాడు గౌతమ్. పైకి చూసేదానికే అది ప్రాణాల్ని కాపాడే దేవాలయం, లోపల జరిగేది మాత్రం అతి దారుణమైన పనులు. అనారోగ్యంతో వచ్చిన చిన్నపిల్లలకి ఆపరేషన్స్ అంటూ అవయవాల్ని ఫారెన్కి అమ్మేస్తున్నాడు. తన హాస్పిటల్పై అనుమానం రాకుండా ఎక్స్పైర్ అయ్యే మెడిసిన్స్ ఇస్తూ కొన్ని రోజుల్లోనే ఆ పిల్లల్ని చనిపోయేలా చేసి అతను కూడబెడుతున్న కోట్ల నుండి లక్షల డబ్బులు ఆ కుటుంబానికి ఇస్తూ అందరి దృష్టిలో దేవుడిగా నిలిచాడు. అతని నిజస్వరూపం తెలిసే వరకు నిలుస్తాడు కూడా. అన్నా, నాకు ఇది మాత్రమే దొరికింది, ఇందులో ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు. వాడిని చట్టానికి పట్టించాలంటే ఇంకా బలమైన ఆధారాలు కావాలి. ఎంత కష్టమైనా వాటిని సేకరించి తీరుతాను. వీడియో చూసిన గౌతమ్ కళ్ళు ఎర్రటి చారలుగా మారడంతో కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక గీతూ రూమ్కి వెళ్ళి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నన్ను ఇషాన్ ఇంటికి తీసుకెళ్ళి గౌతమ్. నీ హెల్త్ బాగాలేదు గీతు. ఆమె కోపంగా 2 చేతులతో దండం పెడుతూ, ప్లీజ్ గౌతమ్, తీసుకెళ్తావా లేదా అని చిన్నగా అడుగుతుంది. ఓకే, రేపు వెళ్దాం, ఇంతలా స్ట్రెస్ తీసుకోకు. నిజంగా తీసుకెళ్తావా? నువ్వు ఇషాన్ని చూసి నార్మల్గా ఉండాలి మరి. సరే, చిన్నగా చెప్పి అతని అడ్రస్ తెలుసా నీకని బేలగా అడుగుతుంది. తెలుసు మేడం. చూడండి, ఈ కేరింగ్ నా మొగుడు వద్దన్నా చూపిస్తున్నాడు కాబట్టి
వెధవ శాఖలు పడకుండా మూసుకుని బయటకు పో. మీరు తాగకపోతే సార్ నన్ను పనిష్ చేస్తారు మేడం. పనిష్ చేస్తే అనుభవించు. పాపం దేవ్, ఇదిగో ఆ జ్యూస్ ఇలా ఇచ్చి అని చందు తన పొట్టలో పోసేసుకుని గ్లాస్ అన్నీ చేతికిస్తుంది. థ్యాంక్స్ మేడం బ్రతికించారనుకుంటూ క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోవడంతో చందు, నేను ఇంటికి వెళ్ళిపోతానే, ఏంటో అనీజీగా ఉందని చెప్పింది. ఎక్కువసేపు కూర్చునే ఉన్నావు కదా, పైగా ల్యాబ్ ఒకటి. కన్నయ్య కాల్ చేస్తాను నేనంటూ ఫోన్ తీసుకుంటుంది దేవ్. హలో కన్నయ్య, వస్తావా? ఏంటో అనీజీగా ఉంది నాకు. ఆ మరుక్షణం కీస్ తీసుకుని ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తాడు ఇషాన్. అరగంటలో ఆమె ఎదురుగా ఉండటంతో సీట్లో కూర్చుని రిలాక్స్ అవుతుంది దేవ్. సీట్ని వాలుగా ఉండేలా అడ్జస్ట్ చేసి చేతిలో జ్యూస్ టిన్ పెడతాడు. ఇప్పుడు బాగుంది. జుట్టును ముడివేసి చున్నీ తీసి పక్కన పడేసి చల్లటి జ్యూస్ని పొట్టలోకి పంపుతుంది. ఆమె కోసమని కార్ స్లోగా డ్రైవ్ చేస్తుంటే, కన్నయ్య, మావయ్య గారు ఒక్కరు ఉంటున్నారా మన ఇంట్లో అని అడిగింది. డాడీకి కాల్ చేసి మన ఇంటికి వచ్చేయమంట. అతనికి అలా ఉండటం ఇష్టం. రెస్పెక్ట్ ఇవ్వు కన్నయ్య. షటప్ దేవ్. అత్తయ్య చనిపోవడానికి రీజన్ నువ్వంటే ఎలా అనిపిస్తుంది నీకు? స్టీరింగ్ మీద ఇషాన్ పిడికిలు బిగుసుకుంటుంటే, కోపం తెచ్చుకుంటే ఆలోచించే విధానం మారిపోతుంది కన్నయ్య. నీ ఒక్కడిదే కాదు, బావగారిది కూడా తప్పుంది. భర్త నుండి ప్రేమ లేనప్పుడు పిల్లలుగా మీరే కదా హ్యాపీనెస్ని ఇవ్వాలి. నువ్వు అందరితో హ్యాపీగా ఉండాలి. ఎన్ని రోజులు అందరికీ దూరంగా ఉన్నావు. బట్ ఇప్పుడు అలా కాదు. మావయ్య గారితో మాట్లాడు నువ్వు. అతను కార్ ఆపి సీట్ బెల్ట్ తీసి లోపలికి వెళ్ళిపోవడంతో ఉష్, ఏంటో నా పతిదేవుడు అనుకుంటూ అతన్ని ఫాలో అవుతుంది దేవ్. కన్నయ్య, కోపంగా ఉన్నావా? నో. నవ్వుతూ కూడా చెప్పచ్చు. రీజన్ లేకుండా నేను నవ్వలేను. ఓసారి థింక్ చేయి కన్నయ్య. ఆమెకి సీరియస్ లుక్ ఇస్తాడు ఇషాన్. నాకు నిద్ర వస్తుంది, కాసేపు డిస్టర్బ్ చేయకు. హెల్త్ ఓకే కదా? ఎక్కువసేపు కూర్చుని ఉన్నాను కదా, నీరసంగా ఉంది. బెడ్ ఎక్కి కళ్ళు మూయడంతో 10 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది దేవ్. ఆమెకి బ్లాంకెట్ కప్పి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు ఇషాన్. శరణ్య, జీన్స్ వేసుకో. తన చేతిలో చూడీని పక్కన పెట్టి జీన్స్ ఇస్తాడు శ్రీధర్. వామ్మో, నేను జీన్ వేసుకోవడం ఏంటి? నో శ్రీ, నా వల్ల కాదు. నో, ½ an hour టైం ఉంది నీకు అని విజిల్ వేసుకుంటూ సంపత్ గారికి కాల్ చేస్తాడు. ఉఫ్, ఇప్పుడు ఇది వేసుకోవాలా అంటూ ఏడు ముఖంతో వాష్రూమ్కి వెళ్తుంది. అరగంటకి ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా చేసి బిడియంగా బయటకు వస్తుంది శరణ్య. ఆమెను చూసి శ్రీధర్ ఫ్రీజ్ అవ్వడంతో, చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో, ఈ డ్రెస్ అంటూ టాప్ని కిందకి లాక్కుంటుంది. స్లో మోషన్లో అతని అడుగులు ఆమె వైపు పడుతుంటే ముడుచుకుపోతున్న ఆమెతో స్ట్రైట్గా నిలబెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అతని హగ్లో ప్రేమకు మించి మరేదో భావం తెలుస్తుంటే బిడియంగా అతని చుట్టూ చేతుల్ని బిగిస్తుంది. వెళ్ళాలని లేదు. తమకంగా ఆమె మెడపై పెదవులు నిలుపుతూ అంటాడు, ఈ డ్రెస్తో బయటకు రావాలంటే ఇబ్బందిగా లేదుగా శ్రీ? జర్కిన్ వేసుకుంటావు కదా, నీ మెజర్మెంట్స్ నాకు మాత్రమే తెలుస్తాయిలే. చిన్నగా షో అవుతున్న నడుముని మరింత చిన్నగా